జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు బీసీ ఫెడరేషన్లకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాలపట్నంలోని బైపాస్ రోడ్డులో గల తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ కుల వృత్తులు చేసుకుని జీవించే వారికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే కుల వృత్తులకు ఏదో న్యాయం జరుగుతుందని, రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీసీ కులాలకు అన్యాయమే ఎదురైందని అన్నారు. 1984లో అప్పటి ప్రభుత్వం కుల వృత్తులకు ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఫెడరేషన్లను ఏర్పాటు చేస్తే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫెడరేషన్లకు నిధులు విడుదల చేసిన పాపాన పోలేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం దాటినా ఫెడరేషన్ల నిధుల విడుదలపై ఎలాంటి మార్గనిర్దేశాలు లేకపోవడం బాధాకరమని, కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కులాల ఆర్థిక అభివృద్ధికై ఒక్కొక్క ఫెడరేషన్ కు 5,000 కోట్ల బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లకు 2,000 కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కర్రె లచ్చన్న, అక్కల రమేష్, జిల్లా కార్యదర్శి శాఖాపూర్ భీమ్సేన్, నాయకులు బండి సతీష్, ఆరెందుల రాజేశం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఫెడరేషన్లకు నిధులు వెంటనే విడుదల చేయాలి. బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. పూలే గారి ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఫెడరేషన్లకు నిధులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి గత 10 ఏళ్ల క్రితమే బీఆర్ఎస్ ప్రభుత్వం మరి బీసీ ఫెడరేషన్లకు 1 రూపాయి కూడా నిధులు విడుదల చేసినటువంటి పాపాన పోలేదు. మరి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి కల్లిపల్లి మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం చేపట్టి సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ కూడా బీసీ ఫెడరేషన్లకు మరి నిధులు విడుదల చేయకపోవడం అంటే బాధాకరం. 1984లో బీసీ ఫెడరేషన్లు అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని ముఖ్య ఉద్దేశం ఏదైతే కుల వృత్తుల మీద ఆధారపడి ఉన్నటువంటి కులాలను ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఏర్పాటు చేసినటువంటి ఫెడరేషన్లకు మరి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం అంటే బాధాకరం. ఫెడరేషన్లు కేవలం అలంకార ప్రాయంగానే ఉన్నాయి తప్ప వాటితోని మరి బీసీ కులాలు కొరిగింది ఏం లేదు. మరి రాష్ట్ర సాధన ఉద్యమం నడుస్తున్న టైంలో ఈ యొక్క బీసీ కులాలే మరి రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్రాన్ని సాధించడంలో మరి ముఖ్య భూమిక పోషించినటువంటి బీసీలకు తీరా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఎలాంటి న్యాయం జరగకపోవడం అంటే బాధాకరం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికల ప్రచారం అప్పుడు అనేక హామీలు ఇచ్చిందో హామీలను విస్మరించకుండా మరి అన్నింటినీ అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లకు ఒక్కొక్క కార్పొరేషన్కు 2,000 కోట్ల నిధులు విడుదల చేసి చట్టబద్ధత కల్పించాలి. బీసీ ఫెడరేషన్లకు పాలక మండలిని ఏర్పడి చట్టబద్ధత కల్పించి ఒక్కొక్క ఫెడరేషన్కు 5,000 కోట్ల నిధులు విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈరోజు బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరియు బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎండగట్టడం జరుగుతూ ఉంది. మన రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేస్తానని ఎన్నో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి హామీలు ఇచ్చేసి ప్రతి సంవత్సరము కూడా 5 సంవత్సరాలలో 1,000 కోట్ల 1,00,000 కోట్ల నిధులు మంజూరు చేస్తానని ఏం చేశాడు? ఇంతకుముందు జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో మరి 11,000 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇవ్వాల్సింది 11,000 కోట్లు ఇచ్చి సగానికి సగము కోత విధించడం జరిగింది. దానికి ముందు చూసుకుంటే 9,000 కోట్లు ఇచ్చేసి 11,000 కోట్లు మరి కోత విధించడం జరిగింది.
ఎక్కడ చూసుకున్నా కూడా బీసీల జనాభా ఎక్కువ ఉన్నదని వాళ్ళకే తేలిపోయింది. 42% ఉందని వాళ్ళే తీసుకొచ్చి చెప్పారు. మరి ఆ శాతానికన్నా న్యాయం చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీరు ఇచ్చిన హామీలనే బీసీలకు అడుగుతున్నాము. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడుగుతా ఉన్నాము. కానీ ఏ ఒక్కటి కూడా బీసీలకు అన్యాయం చేసే ప్రాతిపాదికన నడుస్తుంది తప్ప మీరు హామీలు ఇవ్వడం జరుగుతుంది, హామీలను తుంగలు ఒక్కడం కూడా జరుగుతూ ఉంది. మరి ఇచ్చిన హామీలలో కనీసం సగానికి సగం అన్నా నెరవేర్చే యోచనలో లేదు అని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. రానున్న కాలంలో బీసీలు ఏకతాటిపై వస్తున్నారు. మరి బీసీలకు జరిగేటటువంటి అన్యాయాన్ని నిలదీయడానికి బీసీ సంఘాలు కూడా ఉద్యమంగా రావడం జరుగుతూ ఉంది. కానీ ఈ యొక్క విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇకనైనా బీసీలకు న్యాయం చేయాలని ఈ యొక్క బీసీ సంఘాల తరఫున కోరుచున్నాం.